వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా, ఈరోజు పునుగులు చేసుకుందాం. పునుగులు మనం దోశ బ్యాటర్తో చేసుకుందాం. 2-3 రోజులు దోశ వేసినాక పిండి మిగిలిపోతుంది కదా, ఆ పిండితో పునుగులు చేద్దాం. ఇక్కడ కప్ పిండి తీసుకున్నానండి. 1 కప్పు దోశ బ్యాటర్ మిగిలిపోయింది, అదొక బౌల్లో వేసుకుంటున్నాను. పునుగులు అంటే చాలా ఇష్టం కదా, చాలామందికి ఇష్టం పునుగులు. వెరైటీ పునుగులు చేస్తారు. దోశ బ్యాటర్తో పునుగులు ఇంతకు ముందు కూడా నేను చూపించానండి, మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లో మనకి ఏ కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాను. దానిలోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇక్కడ తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. పునుగుల్లో క్యారెట్ ఏంటంటారా, పిల్లలు క్యారెట్ తిన్నప్పుడు ఇలా క్యారెట్ కూడా పునుగుల్లో వేసుకోవచ్చండి. నేనైతే అప్పుడప్పుడు వేస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పిండిలో మైదా పిండి కలుపుకుంటున్నాను. మైదా పిండి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి కలుపుకోవాలండి. మీ దోశ బ్యాటర్ ఎంత పలుచకుండా దాన్ని బట్టి మైదా పిండి పడుతుంది. ఇక్కడ నాది దోశ బ్యాటర్ కొంచెం గట్టిగానే ఉండండి. నేను 3-4 టేబుల్ స్పూన్ మైదా పిండి కలిపాను. ఇప్పుడు ఈ పిండి మంచిగా కలుపుకోవాలి. మంచిగా బీట్ చేసుకుంటే కలపాలండి. మైదా కదా, తొందరగా కలవదు. మంచిగా బీట్ చేసి కలపాలి. చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే 10 మినిట్స్ అయిందండి పక్కన పెట్టుకుని. ఇప్పుడు దీనిలో వంట సోడా వేస్తున్నాను. 1 పించ్ వంట సోడాని వేసాను. వంట సోడా ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్చుకుంటుంది. బేకింగ్ సోడా వేసినాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా మొత్తం పిండిలో మంచిగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఈ పిండిని మనం పునుగుల్లాగా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడవ్వాలి, మరీ ఎక్కువ వేడవ్వద్దు, మీడియం హీట్లో ఉండాలి ఆయిల్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక్కొక్కటి పునుగుల్లాగా వేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను చిన్నగానే వేసాను. మొత్తం పిండి వేసినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టొద్దండి, హైలో పెడితే లోపల ఉడకవు. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పునుగులు మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో తినొచ్చండి. ఇక్కడ నేను పల్లి చట్నీతో సర్వ్ చేశాను. చూడండి, బయట నుంచి క్రిస్పీగా, లోపల ఎంత సాఫ్ట్గా వచ్చాయో, గుల్లగా వచ్చాయి లోపల. ఇలా చేసుకోండి. దోశ పిండి మిగిలితే ఇలా చేసుకోండి. ఇది మార్నింగ్ టిఫిన్స్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి మరి.